హాయ్ అండి అందరికీ అర్చన హోమ్లీ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఇక శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, ఇంకా నేనైతే అంతా ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నాను. నేను వారాహి అమ్మ పూజలప్పుడు నవరాత్రులప్పుడే ఇల్లంతా చాలా డీప్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏమంత దుమ్ము బూజులు అయితే లేవు. అయినా కూడా ఇల్లంతా అలా దులిపేసుకొని మంచాల మీదవైతే బెడ్షీట్లు అన్నీ మార్చేసాను అనమాట. అన్ని పిండి ఆరేసి ఇంకా సాయంత్రం అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి గది అయితే అంతా శుభ్రం చేశాను. కొంచెము కర్పూరము, జవ్వాది, పసుపు వేసి ఇంకా దేవుడి రూమ్ అయితే అంతా శుభ్రంగా కడిగేసి ఇంకా ఇత్తడి సామాను, వెండి సామాను అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా పటాలన్నిటికైతే బొట్లు పెట్టేసి ఇంకా విగ్రహాలకు కూడా అంతా బొట్లు పెట్టేశాను. ఇంకా 2 జతల దీపాలు ఉంటే ఇప్పుడు సాయంత్రం ఒక జత అయితే వెలిగించుకుంటాను. మళ్ళీ మరుసటి రోజు రేపు శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం. ఇంకా శ్రావణ మాసం రావడంతోనే శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందు రోజే అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మామూలుగా అయితే పూజ చేసేసుకున్నాను. ఇలాగా సాయంత్రము ఇంకా కొన్ని చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఉంటే ఇంకా పాలు, కొంచెం పానకం అయితే అమ్మవారికి పెట్టేసి ఇలాగైతే పూజ చేసేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు. నేను పూజ కొంచెం లేట్ అయినా ప్రశాంతంగా నిదానంగా అన్నీ శుభ్రం చేసుకుంటుంటానన్నమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు బాగా ప్రశాంతంగా నాకైతే పూజ అయితే జరిగిపోతూ ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఇల్లంతా నీట్గా శుభ్రంగా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనకు కూడా. ఇంకా టీవీలో అయితే లక్ష్మీ అమ్మవారి పాటలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ సాయంత్రం అయితే చాలా బాగా అయితే జరిగిపోయింది నాకు. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా 6:30 అలా అయిందనమాట టైము. ఇంకా సాయంత్రం ఉన్నట్టుండిగా పెద్దగా వర్షం అయితే పడింది. ఇంకా నేను వెళ్ళి అవి తీసే లోపల వర్షం అంతా మా బాల్కనీ సైడే కొడుతుందన్నమాట. ఇంకా ఉన్నట్టుండి వర్షం పడేసరికి గబగబా వెళ్ళి అయితే నేను బట్టలన్నీ తీసే లోపల, క్లిప్పులు తీసి బట్టలు తీసే లోపల నేనే తడిచిపోయేటట్టున్నాను. అంతగా కుడుతుందన్నమాట వర్షము. వితిన్ సెకండ్లోనే అంత వర్షం అంత బాల్కనీ సైడే ఇలా కుడుతుందన్నమాట. చూడండి ఎంత పెద్ద వాన పడుతుందో. ఇంకా గబగబా నేనైతే బెడ్షీట్లు, ఆరేసిన కర్టన్లు అన్నీ తీసి లోపలికైతే వేశాను. ఇదండి నా శ్రావణ మాసం క్లీనింగ్ పూజ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.